డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే పెన్షన్లను పెంచి 7,000 రూపాయలను లబ్ధిదారులకు అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. పెన్షన్లను పెంచిన కూటమి ప్రభుత్వానికి లబ్ధిదారులంతా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం కోసం పెన్షన్లు ఇచ్చే ఇష్యూలో గత ప్రభుత్వం చేసినటువంటి జాప్యాన్ని మేము ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్స్ పెంచి మొదటి రోజునే అంటే 1వ తారీఖునే ఉదయం 5 గంటలకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధినేత అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే క్రమంలో ఈరోజు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఉదయమే 5 గంటలకు ప్రారంభించడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి 3,000 ఏరియర్స్, ఈ నెల 4,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడైతే ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఈ యొక్క 3 కూటమి పెన్షన్ దాకా 1,000 రూపాయలు పెంచి ఇవ్వటం వల్ల మొత్తం 3,000 ప్లస్ ఇక 4,000, 7,000 ఇవ్వటం వల్ల మాకు ఆర్థిక ఇబ్బందులు అవి కొంచెం తొలగుతున్నాయని ఆశపడుతున్నామండి. చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. ఇలా 1,000 ఒకేసారి పెంచుకోవడం వల్ల చాలా సంతోషపడుతున్నామండి. ఈ పనిలో కూడా అంటే